నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి, ఈరోజు రాత్రి 9 గంటల లోపు కనుక ఈ వీడియోని మనం చూడగలిగితే నిజంగా ఒక గొప్ప శుభవార్తని మనందరము కూడా వినగలుగుతాం. ఎందుకు అలా చెప్తున్నారు, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు మనతో అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి అమ్మవారికి సంబంధించిన ఒక ఆలయం గురించి కానివ్వండి, లేదంటే అమ్మవారికి సంబంధించిన ఒక పరిహారం అనేది ఎప్పుడైతే కనుక మన కంట ముందు అనేది పడుతుందో, అంటే అమ్మవారికి సంబంధించిన కథలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పరిహారాలు కానీ ఏదైనా సరే అమ్మవారి ఆశీర్వాదం లేకుండా జరగవండి. అలాంటిది ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒక భక్తురాలికి అమ్మవారు చూపించిన ఒక గొప్ప విశేషం అండి. అంతేకాకుండా అమ్మవారికి 9 అనే సంఖ్యతో నిజంగా మనం ఈరోజు 9 అని మెన్షన్ చేస్తూ అమ్మవారికి మనం చూస్తున్నామండి. ఈ వీడియోని చూస్తున్నాం. ఎందువల్ల 9 లోపు కనుక మన కంట పడితే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశామండి. ఎందువల్లంటే ఈరోజు మనకి నిజంగా చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ దేవతలండి. దేవతలు అనేవాళ్ళు మనకి వరాహి అమ్మవారు మాత్రమే కాకుండా అమ్మవార్ల గురించి మనందరికీ తెలుసు. అలాగే కొంతమంది ఏంజల్స్ కూడా ఉన్నారు. అలాగే ఒక 999 అనే ఒక ఏంజల్ డేని మనం ఈరోజు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అంటే పూజలు పరిహారాలు ఎంత బాగా పనిచేస్తాయో అలాగే ఏంజల్ నెంబర్ని కూడా ఉపయోగించి మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఎన్నో ప్రతిఫలాలను పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ప్రతిఫలం చేయాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోని తెలియజేశాను, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగా ఈరోజు 9 లోపు కనుక మనం ఇలా చేయగలిగితే నిజంగా చాలా అదృష్టం అండి. అంతేకాకుండా ఒక గొప్ప శుభవార్తను కూడా మనం వినగలుగుతాము. ఎందువల్లంటే ఈరోజు అక్క నేను వరాహి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాను. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు ఈరోజు 999 అనే ఒక ఏంజల్ డే ఉందని ఎలాంటి ఒక విషయం అనేది నాకు తెలియదు. అందువల్లండి మనం ఏ వీడియో చేసినా కూడా 10 మందికి షేర్ చేయండి అని ఎందుకు చెప్తున్నామంటే, తెలియని వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు కూడా ఉంటారు. అందరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, మరి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల మన వీడియోస్ ద్వారా వాళ్ళకి వెళ్ళి చేరగలిగితే కనుక వాళ్ళు కూడా కొంతైనా సరే ప్రయోజనాన్ని పొందగలుగుతారు కదా. అలాగా ఆవిడ ఒక మెసేజ్ పెట్టారండి. ఏమంటారు అని అంటే, అక్క నాకు ఇలాంటిగా అమ్మవారి పూజలు చేస్తాను, పరిహారాలు చేస్తాను, కానీ ఆ రోజు అంటే ఇది పోయిన సంవత్సరం జరిగిన ఒక విషయం అండి. అంటే 999 కలిసి వచ్చే రోజు అనమాట. ఇంతకుముందు 9 సంవత్సరాలకు ముందు మనకి వచ్చిందండి. అలాగే ఈరోజు ఇప్పుడు చూడబోయే ఈ ఏంజల్ డే కూడా మళ్ళీ ఒక 9 సంవత్సరాల కంటే 2034 సంవత్సరంలో కానీ ఈ 999 అనే ఏంజల్ డే మళ్ళీ కూడా మనకు కనిపించదు. ఎందువల్ల మనం చెప్తున్నాము ఈ 999 గురించి ఎందుకు ఈ వీడియోలో చెబుతున్నాము అనంటే, నవగ్రహాలకు ఆశీర్వాదంతో మనకు ఒక మంచి జరగబోతున్న ఒక విషయం అండి. అలాగే ఆ భక్తురాలికి తెలియకుండానే తను చేసిందండి ఒక గొప్ప శుభవార్త అనేది నేను వినగలిగాను. 9 గంటల నుంచి 9:59 లోపండి. అలాంటి ఒక పరిహారాన్ని మీరు చేయమని తెలియచేశారక్క, నాకు నేను చేశాను అని. ఆవిడ ఏం చేసింది అని అంటే, అమ్మవారి మాత్రమే తెలుసు, ఏంజల్ నెంబర్స్కి పరిహారం చేయాలని ఆవిడకి తెలియలేదు. కానీ అమ్మవారిని నమ్ముకొని, నిజంగా అమ్మవారు వేరు, ఏంజల్స్ వేరు, విశ్వం వేరు కాదండి. ఈ ప్రపంచమంతా కూడా మనం అన్నిటినీ కూడా మనం నమ్మి చేస్తున్నాం కాబట్టి ఫలితాలని మనం ఈజీగా పొందవచ్చు. అలాగే ఆవిడ అమ్మవారిని నమ్మి ఈరోజు ఏం చేసింది అని అంటే, నేను అక్క అమ్మవారి నామాలు ఉన్నాయి కదా, 12 నామాలు ఉన్నాయి. అమ్మవారి నామాలు 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలని కూడా నేను రాత్రి 9 గంటల నుంచి 9:59 లోపు నేను చదువుకున్నానక్క, నేను అనుకునేదాన్ని, అంటే నాకు వీలైనంత వరకు నేను రాసుకునేదాన్ని అని చెప్పి తను చెప్పిందండి. అంటే ఇంతకుముందు నేను అలా ఫాలో అయ్యేదాన్ని. ఆ రోజు నేను చేయటం వల్ల ఆ 10 గంటలకి కంప్లీట్ అయ్యేలోపు 9:59
నిమిషాలలోనే నాకు ఒక గొప్ప శుభవార్త అనేది వచ్చిందక్క. నాకు ఇలా వస్తుందని, ఈరోజు ఇలా చేయాలని తెలియదు. ఆ రోజు నేను చేశాను అమ్మవారిని నమ్మి అని చెప్పి ఆవిడ నాకు ఒక మెసేజ్ అనేది తెలియజేశారండి. ఇది చాలా గొప్ప అదృష్టం అండి, అద్భుతం అన్నమాట. మనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఒక కోరిక తీరలేదని మనం ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి ఒక శక్తి అనేది విశ్వం అండి. అమ్మవారితో మాట్లాడడం కానీ, మనకి ఏ మంచి చేయాలి అనేది భగవంతుడికి బాగా తెలుసు. అలాంటిది ఆ భక్తుల నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఏంజల్ నెంబర్ని నమ్మి పరిహారాలు చేసే వాళ్ళైనా సరే, మీరు వరాహి అమ్మవారిని తలుచుకొని ఈరోజు 12 నామాలను మీరు అనుకున్న 12 నామాలు నేను ఇప్పుడు మీకు డిస్ప్లేలో తెలియజేస్తానండి. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ 12 నామాలను మీరు ఒకసారి రాసిన, ఒక్కసారి కానీ 9 సార్లు కానీ, మీరు ఎంతైతే నమ్మకంతో మీరు చేసుకుంటారో, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అమ్మవారికి కేటాయించి అనుకుంటారో, ఖచ్చితంగా ఒక పెద్ద శుభవార్త అనేది ఈ రోజే మీరు వినడానికి అవకాశం ఉంటుంది. లేదంటే తెల్లవారుజామున 9 గంటల లోపైనా సరే మీకు ఆ శుభవార్త వినడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. మీకు అందరికీ తెలిసినా సరే, లేదంటే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే మీరు చదువుకోండి. రాత్రి 9 గంటల తర్వాత నుంచి అండి, 9 తర్వాత నుంచి 9 గంటల 59 నిమిషాల లోపు ఈ నామాలని, అమ్మవారి నామాలని మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలరో అన్నిసార్లు చదవచ్చు, రాయొచ్చు. మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందండి. అలా మీ విషయం ఏదైతే కోరిక అయితే ఉందో, సమస్య అయితే ఉందో, అది మనసులో అనుకుంటూ ఈ నామాలను చదవండి. ఆ నామాలు ఏంటి అని అంటే, ఓం పంచమే నమః, ఓం దండనాదాయ నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమయేశ్వరే నమః, ఓం సమయ సంకేతాయ నమః, ఓం వరాహ్యే నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయ నమః, ఓం వార్తాళే నమః, ఓం మహాసేనాయ నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వరై నమః, ఓం అరిజ్ఞై నమః. మీరు ముందు ఓం అయినా సరే చేర్చుకోవచ్చు, లేదంటే శ్రీ అయినా సరే మీరు అనుకోవచ్చండి. నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్, ఒక శుభవార్తను కానీ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అంత శక్తివంతమైన రోజు అండి, ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.